హాయ్ హలో వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్. ఈరోజు మన రాకు కరణ్ వ్లాగ్స్లో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిన వీడియో అనమాట. ఇది ఎప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నామని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈరోజు మీ అందరికీ ఈ వ్లాగ్ చేసి చూపిస్తున్నాను. అదే నుమాయిష్. ప్రతి సంవత్సరము జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 దాకా జరిగే ఈ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతుందనమాట. సో నేను నా ఫ్రెండ్ నుమాయిష్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ 11:30 కల్లా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. సో 11:30 టైం కాబట్టి ఇంకా పూర్తిగా షాప్స్ ఏమీ తెరవలేదు అండ్ జనాలు కూడా ఎక్కువ లేరు. సో పీస్ఫుల్గా వీడియో తీసుకోవచ్చని నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే మనం నుమాయిష్లోకి ఎంట్రీ అయ్యి అరగంటలో బయటికి రావడం అయితే అస్సలు అవ్వదు. చూసుకుంటూ మనం బయటకు వచ్చేసరికి అన్ని షాపులు ఓపెన్ అయిపోతాయి, ఇంకా రష్ కూడా పెరిగిపోతుంది. సో ఇదే కదా మరి మంచి ఛాన్స్ వీడియోస్ తీయడానికని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేనైతే అజంతా గేట్ దగ్గర దిగాను. గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగి అజంతా గేట్ ఉంటుంది, ఫస్ట్ గేట్ అనమాట. సో అక్కడి నుంచి ఇలా లోపలికి లెఫ్ట్ సైడ్ ఎంట్రీ అయిపోగానే ఇక్కడ మీకు కనిపిస్తున్న షాపులన్నీ ఉంటాయి. సో మీ అందరికీ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నుమాయిష్ అనేది లక్నోవి ప్రింట్స్కి, లక్నోవి చికెన్ కర్రీ వర్క్కి ఫేమస్ అనమాట. ఇక్కడ మీకు అడుగడుక్కి ఎన్నో రకాల లక్నోవి ప్రింట్స్ రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద ఉంటాయి. కాటన్, క్రేప్, జార్జెట్, ఇంకా రేయాన్, ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది చేస్తారనమాట. అదే కాకుండా ఇక్కడ కాటన్స్ కూడా ఫేమస్. సో కాటన్ టాప్స్ అంటే సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా మనకి, ఫిబ్రవరి మిడిల్కి సమ్మర్ జస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాటి కోసం పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఇది 11:30 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. కార్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతాయి. 700 టికెట్ అనమాట. సో కార్లో లోపలికి వచ్చి ఎవరైనా పర్చేస్ చేసుకుని బరువు మోసుకెళ్ళక్కర్ లేకుండా కార్లో వేసేసుకొని లగేజ్ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఓన్లీ 11:30 to 1 o'clock దాకా మాత్రమే. తర్వాత ఇంకా వెహికల్స్ అనేవి లోపలికి అలో చేయరు. సో ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా, నుమాయిష్ ఇంకొక దానికి ఫేమస్ దేనికంటే బెడ్షీట్స్, కార్పెట్స్, ఇంకా జూతీస్, ఇంకా రాజస్థానీ వర్క్కి సంబంధించి ఇంకా చాలా రకాలైన చికెన్ కర్రీ వర్క్కి బాగా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ చికెన్ కర్రీకి సంబంధించిన డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, కుర్తీస్ కానీ, ఇవన్నీ అసలు ఇక్కడ మా ఫ్రెండ్ కొన్ని పర్చేస్ చేశారు. సో దట్ మేము ఇక్కడ వీడియో తీసుకున్నాను ఇక్కడ కొంచెం సేపు నుంచి. సో చాలా బాగున్నాయి కలెక్షన్. వీళ్ళ దగ్గర ఒక 500 నుంచి మొదలయ్యి కొన్ని వేల దాకా, అంటే 12,000, 13,000 అలా కూడా ఉంటాయట. ఇదంతా వాళ్ళ కలెక్షన్ అనమాట. ప్రతి చోట మీకు ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అదే ఫేమస్ కాబట్టి. ఇంకా వీళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళు కాదనమాట, వీళ్ళందరూ లక్నో నుంచి వస్తారు. చూసారు కదా, చిన్నపిల్లల మోడల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. చిన్న డ్రెస్సెస్ కూడా ఉంటాయి, అబ్బాయిలకు కూడా కుర్తీ పైజామా లాంటివి ఉంటాయి. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్కి ఒక పెద్ద 2-3 షాప్స్ ఉంటాయి అనమాట ఫేమస్వి. సో ఇయర్ అది ప్రైస్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఇది 250 ఉండే, ఇప్పుడు ఏదైనా 300 అని చెప్పేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. మీరు వెళ్తే మీకు కావాల్సినట్టయితే చెక్అవుట్ చేయండి. ఇంకా క్యూట్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మీరు ఎన్నో వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ అయితే చూడొచ్చు. తర్వాత ఇక్కడ లెదర్ బ్యాగ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదంతా క్యూట్ స్టఫ్ అనమాట. ఈ స్టేషనరీ చూస్తే పిల్లలు అయితే అస్సలు ఆగరు. సో దీని లోపలంతా మేము కొంచెం చెక్అవుట్ చేసాము, బట్ ఇట్స్ నాట్ దట్ వర్త్ అనిపించింది. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా కాశ్మీరీ వర్క్ లేన్. సో దానికి సపరేట్ లేన్స్ ఉంటాయి. ఇది కాశ్మీరీ వర్క్ అనమాట. ఇవి కూడా మంచి కాస్ట్లీ ఉంటాయి, కాకపోతే వర్త్ ఫర్ ద వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా శారీస్, షాల్స్, కఫ్తాన్స్, ఇంకా ఇలా సూట్ సెట్స్ లాంటివి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని శారీస్ చూసాము, అసలు అన్ని వర్కుల్లో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 3,000 నుంచి స్టార్ట్ అయ్యి అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ ప్రింట్కి అసలు చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. ఇవి బయట మనం కొనాలంటే మనకైతే ఖచ్చితంగా దొరకవని నేను అనుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఇవంతా బెనారసి జామ్దాని. ఈ జామ్దాని శారీ అయితే నాకు ఎంత నచ్చిందో, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇక్కడ నేను కొన్ని బోర్డ్స్ కూడా నేను మీకు తీస్తున్నాను, సో దట్ మీకు కొంచెం ఐడియా ఉంటుందని. అండ్ ఇది వచ్చేసి జైపూర్కి సంబంధించిన స్టోర్ అనమాట. ఇక్కడ మనకి జైపూర్ ప్రింట్స్ అనేవి చాలా ఉంటాయి. అసలు మంచి కలెక్షన్ ఉంది గాయస్ వీళ్ళ దగ్గర. నేను వీళ్ళ బోర్డ్ అనేది నేను మీకు అడ్రస్ అనేది చెప్తాను. ఇక్కడ చూసారు కదా, లెహంగా చోలీస్ అమ్మాయిలవి అండ్ అబ్బాయిలు కుర్తా పైజామాస్, తర్వాత ఇలా లాంగ్ చోలీస్,
డ్రెస్ మెటీరియల్స్ వాట్ నాట్ చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అయితే మనం అసలు క్వాలిటీ అయితే అల్టిమేట్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మేము వీళ్ళ దగ్గర పర్చేస్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ తర్వాత మేము షాపింగ్ అంతా చేసి అలసిపోయిన మా శరీరాలకి కొంచెం బూస్టప్ ఇవ్వడానికి దగ్గరలోనే నీలోఫర్ కేఫ్కి అయితే వచ్చేసాము. పక్కన పిస్తా హౌస్ ఇంకా చాలా రకరకాల ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది జస్ట్ మీ ఐడియా చూపించాను అనమాట. సో నీలోఫర్కి వచ్చిన తర్వాత అక్కడ మాకు ఆర్డర్కే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. ఒక టీ ఆర్డర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిందంటే ఆలోచించండి ఎంత క్రౌడ్ ఉందో. సో అలా మంచి రిఫ్రెషింగ్ టీ ఒకటి తాగేసి ఇంక మళ్ళీ మేము మెట్రోలో బ్యాక్కి వచ్చేసాము. అండ్ ఇంక మా హ్యాపీ ఫేసెస్ అయితే ఇవి. సో ఇవైతే నేను కొన్న లిమిటెడ్ స్టఫ్. మీరు కూడా ఎవరైనా వెళ్తే మాత్రం ఈ బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి బార్గెన్ కూడా చేయొచ్చు. అండ్ నేను చాలామంది ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు చాలా కొరియన్ స్టఫ్ అది పోస్ట్ చేశారు. సో దట్ నేను ట్రెండింగ్ కలెక్షన్ అని అందరూ పోస్ట్ చేసినవి కాకుండా ట్రెడిషనల్ కలెక్షన్ ఏదైతే నుమాయిష్లో ఫేమస్ అవి మాత్రం మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.